ఛానల్ ఎలా ఉన్నారు అందరూ? ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఏంటి నేను ఎక్కడికి వచ్చానని చూస్తున్నారా? నేను ఎక్కడికి వచ్చానో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎక్కడికి వచ్చానో. అండ్ ఈరోజు వీడియో నేను ఫుల్ ఒక 1 డే వ్లాగ్ లాగా షూట్ చేశాను. సో వీడియోలోకి వెళ్ళిపోయి నేను మార్నింగ్ నుండి ఏం చేశానో చూసేసి వచ్చేయండి. మేము పండగకి అన్ని ఐటమ్స్ కొనడానికి మార్కెట్కి వెళ్ళాం. సో ఇంకా పండగ అనగానే మనకి అన్నీ ఉంటాయి కదా ఐటమ్స్ లిస్ట్ కొనడానికి, ఫ్రూట్స్, వెజిటబుల్స్, అలాగే ఇంకా పండగ కోసం సపరేట్గా కొనేవి అరిటాకులు, మామిడాకులు, ఆకులు, పువ్వులు, టెంకాయ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవి తీసుకోవడానికి మేము మార్కెట్కి వెళ్ళాం. ఇప్పుడు నేను వెళ్ళిన షాప్ ఫ్రెష్ డిపో అనమాట. ఇక్కడ అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ రీజనబుల్గా ఉంటాయి. సో ఎప్పుడు మేము ఇక్కడే తీసుకుంటూ ఉంటాం. అండ్ ఫెస్టివల్ టైంలో వాళ్ళు బాగా అన్నీ తెప్పిస్తారనమాట. మామిడాకులు అన్నీ బాగా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ ఇంకా మేము అక్కడ నుంచి వచ్చేసి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతున్నాను నేను ఇక్కడ. అండ్ ఆ కుర్తీ చూసారా, నేను మన స్టార్ బజార్లో కొనింది వేసుకున్నాను, పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ ఆ కమ్మలు కూడా నేను అక్కడ కొనిందే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మా వజ్ర చూడండి, నేను ఫొటోస్ తీస్తున్నా అని పోజ్ ఇస్తూ ఉన్నాడు. తనకు కూడా నేను అక్కడ కొన్న టీషర్ట్ అండ్ ట్రాక్ ప్యాంట్ వేశాను. తనకి నేను ఇలా కెమెరా పట్టుకొని ఉంటే ఫొటోస్కి పోజ్ ఇవ్వడం ఇష్టం. తర్వాత ఇక్కడ నేను పూజకి మొత్తం పూజా ఐటమ్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాను. మామూలే కదండి, మీకు తెలిసిందే, వెండి సామాన్లు అంటేనే మనకి ఇలా అయిపోతాయి. సో నేను ఎప్పుడు ఈ పీతాంబరితో అండ్ ఈ సబీనాతో వాష్ చేస్తూ ఉంటాను. ఎక్కువ నేను ఆ రూపేరి పీతాంబరి ఉంది కదండి, అది ఎక్కువ యూస్ చేయను. ఎప్పుడైనా ఫెస్టివల్ టైంకి వాడతానన్నమాట. అండ్ నార్మల్గా రోజువారీకి నేను వాడేది మాత్రం సబీనానే. సబీనాతోనే బాగా పోతుంది చెప్పాలంటే. అండ్ పీతాంబరితో కూడా పోతుంది, బట్ అది కెమికల్ కదా, సో ఎక్కువ స్మెల్ ఉంటుంది, నాకు ఆ స్మెల్ పడదు. సో అందుకు నేను సబీనా వాడతానన్నమాట. అండ్ ఇలాంటి రాగి చెంబు, ఇలాంటి ప్లేట్స్ ఇవన్నీ మీరు నిమ్మకాయతో కానీ చింతపండుతో కానీ క్లీన్ చేస్తే కొంచెం బాగా కనిపిస్తాయి అన్నమాట. అండ్ చూడండి, క్లీన్ చేసిన తర్వాత ఎలా మెరుస్తున్నాయో. అండ్ నేను ఇవన్నీ సబీనాతోనే క్లీన్ చేశాను. అంటే ఇక్కడ సాయిబాబా విగ్రహం అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి గంట ఉంది కదా, ఈ రెండు మాత్రం నేను పీతాంబరితో వాష్ చేశాను. ఎందుకంటే దాని లోపలికంతా సబీనా పోయి అది నీట్ అవ్వదన్నమాట. సో అందుకు పీతాంబరి అయితే వెళ్తుందని నేను వాటితో వాష్ చేశాను. అండ్ ఇక్కడ నేను కుడుముల కోసం పిండి తడుపుతున్నాను. మా అమ్మ స్వీట్ ఈరోజు కుడుములు చేస్తా అనింది. సో అందుకు నేను కుడుముల కోసం ఇక్కడ చిరోటి రవ్వను తడుపుతున్నాను. నార్మల్గా మన ఆంధ్రాలో అయితే మనకి ఓలిగ రవ్వ దొరుకుతుంది, బట్ బెంగళూరులో ఓలిగ రవ్వ దొరకదు, ఇక్కడ చిరోటి రవ్వ అంటారు. సో దాన్ని నేను తడుపుతున్నాను అనమాట. ఇది మార్నింగే తడిపి పెట్టుకుంటే మనం కుడుములు చేసుకున్నప్పుడు కొంచెం పిండి మెత్తగా ఉండాలి, కాబట్టి నేను మార్నింగే ఫ్రెష్ అయిన తర్వాత తడుపుతున్నాను. నానబెట్టి పెట్టేస్తే కొంచెం బాగా వస్తాయి కదా, అందుకు.
ఫస్ట్ మనం ఫెస్టివల్స్కి ఏదైనా స్టవ్ మీద చేసే ముందు ఇలా స్టవ్కి పూజ చేసుకోవాలి. సో అందుకు ఇలా పసుపు కుంకుమలు పెట్టి పూలు పెడుతున్నాను. పువ్వు పెట్టింది క్లిప్ ఎక్కడో మిస్ అయింది, సో అందుకు మీకు ఇక్కడ కనిపించదు. అండ్ నెక్స్ట్ నేను ఫస్ట్ పాలు పొంగిచ్చాలి కాబట్టి నేను పాలు కాంచుతున్నాను ఇక్కడ. సో మేము ఎవ్రీ ఫెస్టివల్కి అంతే, స్టవ్కి పూజ చేసి ఇలా ఫస్ట్ పాలు కాంచుతాము. అండ్ తర్వాత మా అమ్మ బ్రేక్ఫాస్ట్కి టొమాటో బాత్ చేసింది. ఈ టొమాటో బాత్ రెసిపీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ నేను గుమ్మానికి తోరణాలు కట్టడం కోసం ఇలా మామిడాకులన్నీ తీసుకొని నేను కడుతున్నాను. ఇంకా మా వజ్ర గురించి మీకు తెలిసిందే కదా, ఎప్పుడు వచ్చి నాకు ఏదో ఒకటి అడ్డం వస్తూ ఉంటాడు నా పనులన్నిటికీ. ఎవ్రీ ఫెస్టివల్కి నేను వజ్ర లేకముందే నేను అన్నీ చేసేసుకుంటా అంటేనే చాలా వరకు. బట్ ఈసారి ఎందుకో తను నాతో పాటే లేసేసాడు, సో అందుకు నాకు అన్ని పనులు లేట్ అవుతూ ఉన్నాయి. ఇలా నేను నా గుమ్మాన్ని ఇలా రెడీ చేశాను. నేను మామిడాకులు కట్టి అండ్ పూలు కూడా పెట్టేశాను. అండ్ నెక్స్ట్ నేను ముగ్గు వేస్తున్నాను. నేను మామూలుగా ముందు రోజు అనుకుంటాను అనమాట, రేపు ఫెస్టివల్ కదా, ఏం ముగ్గు వేద్దాం, ఎలా చేద్దాం పూజ అన్నట్టు. నేను అనుకున్నవన్నీ ఆ నెక్స్ట్ డే రివర్స్ అయింటాయి అనమాట, ఒకటి జరగవు. సో నేను పెద్ద ముగ్గు ఏదైనా వేద్దాము అని అనుకున్నాను, కానీ నాకు అస్సలు టైమే కుదరలేదు ఆ రోజు. సో అందుకు ఏదో చిన్న ముగ్గు వేస్తున్నాను అంతే. అండ్ నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, ఫెస్టివల్ వచ్చిందంటే నేను ముగ్గుని ఊరికే అలా వేసి వదిలేను, ఖచ్చితంగా కలర్స్ వేస్తాను. సో ఈసారి కూడా చిన్న ముగ్గు అయినా కానీ నాకు కలర్స్ వేయాలనిపించింది. అండ్ మా వజ్ర రెడీగాని చూస్తున్నాడు వచ్చి తొక్కుదామా అని, బట్ నేను మేనేజ్ చేసి తనని లోపల పంపించి నేను మళ్ళీ వేస్తున్నాను. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారా? అంతే కదండి, పిల్లలు ఉంటే ఏ పనులు అవ్వవు. కొంచెం పెద్దగా అయితే మనం చెప్పిన మాట వాళ్ళకి అర్థమవుతుంది, వింటారు కూడా. బట్ ఈ వజ్ర ఏజ్ వినేలాగా లేదు కాబట్టి సో అన్నీ మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి నా చిన్న ముగ్గు. యాక్చువల్లీ ఈ వీడియో నేను ఎప్పుడో పెట్టేదాన్ని, బట్ సారీ లేట్ అయింది, నేను కొంచెం బిజీగా ఉన్నాను. సో అందుకు నాకు ఎడిట్ చేసేకి అసలు టైమే లేదు. అండ్ మీకు మా వజ్ర గురించి తెలుసు కదా, సో తన అల్లరి వల్ల కూడా కొంచెం కుదరలేదు. నన్ను ఒక పట్టాన కూర్చొని ఎడిట్ చేయనీడనమాట, ఫోన్ తీసుకునేది అలా చేస్తూ ఉంటాడు. సో అందుకు ఫ్రీ టైంలో కూర్చొని ఎడిట్ చేద్దామని నేను
చేసి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఎవ్రీ ఫెస్టివల్ వ్లాగ్కి నేను లైక్ ఎక్కువ లాగ్ అయిపోతుంది, సో కట్ చేసి పెడదాము అన్నట్టు చేసేదాన్ని. బట్ నాకు ఎందుకో అనిపించింది ఒక పండగ కన్నా నేను ఫుల్ డే ఏం చేస్తానో పెడదాము అని అనిపించింది. ఈ వీడియో కొంచెం డ్యూరేషన్ ఎక్కువనే ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇట్ టిల్ ఎండ్. అండ్ ఫైనలీ నా చిన్న ముగ్గు రెడీ. అండ్ నా మొత్తం ఓవరాల్ గుమ్మం ఇలా ఉంది. అండ్ ఈసారి దసరా ఏమైందంటే లైక్ 2 days చేసుకున్నారు కదా, సండే మండే 2 రోజులు. సో సాటర్డే ఆయుధాల పూజ చేశారు చాలామంది. నేను మండే ఫెస్టివల్ అనుకున్నాను, సో సండే ఆయుధాల పూజ చేద్దాం అనుకున్నాను. కానీ అందరూ సండేనే ఫెస్టివల్ అనేసరికి నేను ఇంకా 2 పండుగలు ఒకటే రోజు చేసేసాను, ఆయుధాల పూజ అండ్ దసరా. సో మార్నింగ్ ఇలా మా బైక్స్ అన్నిటికీ ఇలా పూజ చేశాను. మా వారి బైక్, నా బైక్, డాడీ కార్ అండ్ మా కార్కి గుళ్ళో పూజ చేయించాం.
అండ్ ఇక్కడ మా అమ్మ కుడుముల కోసం బ్యాళ్ళని నానబెడుతుంది. మీరు కందిబ్యాళ్ళు వాడతారో కుడుములకి శనగబ్యాళ్ళు వాడతారో తెలీదు. మేమైతే రెండు వాడుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఒకసారి కందిబ్యాళ్ళతో చేస్తాం, ఒకసారి శనగబ్యాళ్ళతో చేస్తాం. ఇక్కడైతే అమ్మ ఈసారి కందిబ్యాళ్ళతో చేస్తుంది. నేను అన్నీ చేసిన ఐటమ్స్ రెసిపీస్ చూపించకపోవచ్చు. లైక్ ఏదైనా ఒకటి చూపిద్దామని నేను ఒక రెసిపీ మాత్రం ఫుల్ షూట్ చేశాను. అండ్ ఇక్కడ పప్పు ఉడికిపోయిన తర్వాత ఇలా అందులో ఉన్న వాటర్ అంతా ఇలా వంచేస్తుంది. ఈ వాటర్తో రసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నైవేద్యంకి అన్నీ రెడీ చేస్తుంది. చిత్రాన్నం, ఉల్లగడ్డ ఫ్రై అన్నీ. ఎక్కువ రెసిపీస్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో అందుకు ఒక 3-4 ఐటమ్స్ అంతే చేసింది. అండ్ ఇక్కడ అమ్మ చిత్రాన్నంకి తిరువాత పెడుతోంది. అండ్ ఇక్కడ ఆలూ ఫ్రైకి తిరువాత వేస్తుంది. అండ్ ఇక్కడ నేను కొబ్బరి స్వీట్ చేస్తున్నాను. సో అండ్ ఈ బెల్లం మేము డిమార్ట్లో తీసుకుంటాం. చాలా బాగుంటుంది ఆ బెల్లము. సో కొబ్బరి స్వీట్ కోసం నేను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి ఇక్కడ ఆవు నెయ్యి వేస్తున్నాను. ఇది ఫ్రెష్ ఆవు నెయ్యి, ఇంట్లోనే చేసింది అమ్మ, డైలీ మీగడ తీసి. సో ఫస్ట్ టైం నేను దేవుడి కోసమే ఇది వాడుతున్నాను. నెయ్యి కరిగిన తర్వాత తురుము పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరిని నెయ్యిలోకి వేసుకొని పచ్చివాసన వెళ్ళేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు తురిమి పెట్టుకున్న కొబ్బరిని తీసుకున్నాను.
కొబ్బరి అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. అండ్ 1 కప్పు కొబ్బరికి ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు 1/2 కప్ బెల్లం వేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ అనిపిస్తే 1/2 కన్నా కొంచెం తక్కువ 1/4 కప్ బెల్లంని ఇలా దంచుకొని వేసుకోవాలి. సో ఈ కొబ్బరి స్వీట్ చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, బెల్లం పాకం పట్టి అలా. బట్ నేను మీకు ఈ సింపుల్ మెథడ్ చూపిస్తాను. ఇలా చేసుకొని ట్రై చేయండి. ఈ కొబ్బరి స్వీట్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు బాగా లైక్ చేస్తారు ఈ రెసిపీ. కొబ్బరి స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం, బెల్లంతో చేసిన చక్కెరతో చేసిన. అండ్ మనం అమ్మవారికి ఎలాంటి స్వీట్ అయినా పెట్టచ్చు నైవేద్యంగా. చక్కెరతో అయినా బెల్లంతో అయినా. సో ఇప్పుడు దంచి పెట్టుకున్న బెల్లంనంతా ఈ కొబ్బరిలోకి వేసుకొని బెల్లం కరిగేంత వరకు మనం ఉడకనివ్వాలి. సో ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టి ఆ బెల్లంనంతా కరగనివ్వాలి. ఇప్పుడు మనం అన్ని ఫెస్టివల్స్కి కేసరీబాత్, చక్కెర పొంగలి అండ్ కుడుములు, ఓలిగలు అన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ రొటీన్ డిషెస్. సో అప్పుడప్పుడు ఇలా కొబ్బరి స్వీట్, రవ్వ లడ్లు, సో అలాంటివన్నీ పెట్టచ్చు. పది నిమిషాల తర్వాత మూత తీసి, సో బెల్లం చూసారా బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతా కొబ్బరికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అది చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి, లడ్డూలాగా. అలా అయినా తినొచ్చు, లేకపోతే లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు. కాసేపు చల్లారిన తర్వాతనే మనం లడ్డూలు చేయగలం. చూసారా, బెల్లంతో కొబ్బరి లడ్డూలు రెడీ. అండ్ నేను ఇక్కడ పూజ స్టార్ట్ చేశాను. సో దేవుడి సామాన్లన్నీ కడిగేసిన తర్వాత నేను ఇక్కడ పట్టాలన్నీ తుడిచి బొట్లు పెడుతున్నాను. సో ఈ కుంకుమ బొట్లు బాగా నిలవాలంటే మనం ఫస్ట్ గంధంతో పెట్టి దాని తర్వాత కుంకుమతో పెడితే బాగా ఫొటోస్కి నిలబడతాయన్నమాట. అది మాకు తెలిసిండేదే అని అనుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని నేను చెప్పాను, జస్ట్ అంతే. నేను చాలా చోట్ల చూశాను, నేను చూసినంత వరకు చాలామంది లైక్ ఊరికే ఇలా కుంకుమ తీసుకొని ఇలా డైరెక్ట్ ఫోటోకి పెట్టింటారు.
అది 2-3 రోజులకి వెళ్ళిపోతుంది కదా. సో అందుకే గంధంతో పెడితే అది ఉంటుంది ఎక్కువ రోజులైనా, లైక్ నెక్స్ట్ ఫెస్టివల్ వరకు కూడా ఉండొచ్చు. ఇక్కడ నేను కలశం పెడుతున్నాను. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో బియ్యం పోసి అండ్ ఇలా చెంబులో నేను వాటర్ పట్టి ఇలా చెంబుకంతా నేను కుంకుమ బొట్లు పెడుతున్నాను. నాకు చాలామంది చెప్పారు వెండి చెంబులో కన్నా రాగి చెంబులో కలశం పెడితేనే చాలా మంచిది అని. సో నా పెళ్ళైనప్పటి నుంచి నేను ఇలా రాగి చెంబులోనే కలశం పెడుతున్నాను. నేను కలశం ఎలా పెట్టాలి అనేది నేను వరలక్ష్మి వ్రతం వ్లాగ్లో చూపించాను. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయి ఉంటే వెళ్ళి చూడండి. అండ్ నేను ఇక్కడ డీటెయిల్గా కలశంలో ఏం వేశాను అని అవన్నీ చెప్పట్లేదు. ఆల్రెడీ ఆ వ్లాగ్లో చెప్పాను నేను కలశం ఎలా పెట్టాలి అని. ఇక్కడ మీరు తమలపాకులు కానీ తీసుకోవచ్చు, మామిడాకులు కానీ పెట్టచ్చు 5. నార్మల్గా అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో దసరా ఎలా చేస్తామంటే ఇలా నార్మల్గా దేవుడికి పూజ చేసుకొని అండ్ మేము పెద్దల పండగ చేస్తామన్నమాట దసరాకి. మా నానమ్మ తాత ఫోటోకి పూజ చేసి బట్టలు పెట్టుకొని అలా చేసుకుంటామన్నమాట ఈ దసరా. అండ్ మా అత్త వాళ్ళ ఊర్లో అయితే వాళ్ళు ఒక్కొక్కసారి దసరాకి చేస్తారు, ఒక్కొక్కసారి పెత్తర్ల అమావాస్య అని ఒకటి వస్తుంది అప్పుడు చేస్తారనమాట ఈ పెద్దల పండగ. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా ఫోటోకి పూజ చేస్తామని చెప్పాం కదా నానమ్మ తాతకి. బట్ మా అత్త వాళ్ళ ఇంట్లో ఫోటోకి పూజ చేయరు. అట్లా ఒక నల్ల కుండ తీసుకొని ఆ కుండకి పూజ చేస్తారనమాట. ఎందుకు అలా చేస్తారంటే లైక్ ఓన్లీ నానమ్మ తాతకి అలా కాకుండా ఇంకా పెద్దల పండగ అంటే అందరు పెద్దలకి చేయాలి కాబట్టి అందరు ఫొటోస్ పెట్టలేమని వాళ్ళు, అప్పుడు వాళ్ళ ఫొటోస్ ఉండవు కదా, సో అందుకు వాళ్ళు అందరికీ కలిపి చేసేలాగా అలా కుండలో చేస్తారనమాట. ఈసారి ఎప్పుడైనా నేను నెక్స్ట్ ఇయర్ అలా దసరాకి అత్త వాళ్ళ ఊరికి వెళ్తే అక్కడ ఎలా చేస్తారనేది మీతో షేర్ చేస్తాను. అండ్ నేను మా ఇంట్లో ఫెస్టివల్ చేసుకుంటే నేను ఇలా జస్ట్ కలశం పెట్టుకొని ఇంట్లో నార్మల్గా పూజ చేసుకొని ఇలా నైవేద్యం పెడతాను. అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అత్త వాళ్ళ ఇంటికి కానీ ఫెస్టివల్కి వెళ్తే అక్కడ ఎలా చేస్తారో అలా చేసుకుంటాం. నేను నా పూజా మందిర్ ఆర్గనైజేషన్లో చూపించాను కదా ఇలా అమ్మవారి కోసమని నేను 2 డ్రెస్సెస్ కొన్నాను అని. సో అప్పుడప్పుడు పండగలకి ఇలా కలశంకి ఇలా డ్రెస్సెస్ని వేసి అలంకరిస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ కలశం పెట్టడం అయిపోయింది. సో ఇప్పుడు నేను అన్ని పటాలకి అన్నిటికీ పూలు పెడుతున్నాను.
అండ్ ఇక్కడ మా అమ్మ కుడుములు చేస్తుంది. ఇంకా పాపం ఒక్కతే వంట అంతా చేస్తుంది, నేను ఓన్లీ స్వీట్ చేశాను అంతే. ఇంకా నాకు వజ్రాతో అండ్ పూజ పని ఉంది కాబట్టి నేను కిచెన్లోకి రాలేదు. సో అమ్మనే అన్నీ చేస్తుంది. అంతే కదండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే లైక్ అత్త కానీ అమ్మ కానీ వాళ్ళే చేస్తారు ఫుడ్ అంతా. పూజ అయ్యాక నేను కూడా అత్తకి అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ అమ్మ కుడుములు, ఉర్లగడ్డ పళ్ళం, చిత్రాన్నం అన్నీ చేసింది. అండ్ ఈ చిన్న గిన్నెలో చూడండి వజ్రాకి కూడా తీసింది, తను ఎక్కువ కారం తినలేడు కాబట్టి. అండ్ నేను ఇక్కడ దీపారాధన చేస్తున్నాను. ఫస్ట్ దీపంలో నూనె పోసి తర్వాత ఒత్తి పెట్టాలంట. ఎవరైనా ఫస్టే దీపంలో ఒత్తి పెడుతుంటే వాళ్ళకి చిన్న నోట్, ఫస్ట్ నూనె పోసి తర్వాత ఒత్తి పెట్టండి. నాకు చాలామంది చెప్పారు, సో అందుకు నేను అది ఎప్పుడు గుర్తుపెట్టుకొని చేస్తానన్నమాట. తర్వాత నేను ఇక్కడ తాంబూలం పెట్టి తర్వాత చేసిన నైవేద్యాలన్నీ పెడుతున్నాను.
చేసిన నైవేద్యాలన్నీ పెట్టాము అమ్మవారి ముందర. ఇక్కడ టెంకాయ కొట్టి హారతిస్తున్నాం. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా
జగముల చిరునగముల పరిపాలించే జననీ, అనయము మము కనికరమున కాపాడే జననీ, జగముల చిరునగముల పరిపాలించే జననీ, అనయము మము కనికరమున కాపాడే జననీ, మనసే నీవసమై స్మరణే జీవనమై, మనసే నీవసమై స్మరణే జీవనమై, మాయని పరమీయవే పరమేశ్వరి మంగళహారతి, శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయా గిరామయా సర్వమంగళా, అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలొలికే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తలుకుల కలలా జ్యోతికి కర్పూరహారతి, సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి, శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయా గిరామయా సర్వమంగళా, శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా. ఈ పాట మా ఇంట్లో లేడీస్ అందరూ ఎప్పుడు హారతి ఇచ్చినా ఇదే పాడతాం. నేను చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర, మా అక్క వాళ్ళ దగ్గర, అందరి దగ్గర విని నేర్చుకున్నాను ఇది. సో మాది జాయింట్ ఫ్యామిలీ అనమాట. నేను చిన్నప్పటి నుంచి అందరితో కలిసి పెరిగాను. నాకు జాయింట్ ఫ్యామిలీస్ అంటే చాలా ఇష్టం. అండ్ మేము ఇక్కడ ఈవినింగ్ రెడీ అయ్యి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, అలాగే టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ ఉంది. సో మీకు తెలుసు కదా, వెనకాల అపార్ట్మెంట్లో మా అన్న వాళ్ళు ఉంటారని, వాళ్ళకి ఆపోజిట్లో మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాం. అండ్ ఈవినింగ్ నేను వజ్ర సైకిల్కి పూజ చేస్తున్నాను. మార్నింగ్ చేయడం మర్చిపోయాను. సో తన కొత్త సైకిల్కి ఎప్పుడు నేను పూజ చేయలేదు తెచ్చినప్పటి నుండి. సో అందుకు నేను ఇక్కడ పూజ చేస్తున్నాను. నేను పూజ చేసేంత వరకు కూడా వజ్ర వెయిట్ చేయట్లేదు. తను మళ్ళీ ఎక్కి తొక్కాలి అని వస్తున్నాడు. అండ్ తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను చెప్పాను అనమాట, ఇలా నేను ఈవినింగ్ వస్తాను అని. సో వాళ్ళు నా కోసం డోర్ కూడా వేయలేదు. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ ఈవినింగ్ పూజ చేస్తుంది. అండ్ ఈ పెద్దమ్మ ఎంత పెద్ద భక్తురాలంటే ఎంత బాగా ప్రతినిత్యం పూజ చేసుకుంటుందన్నమాట. అండ్ ఈ పెద్దమ్మనే కాదు, మా పెద్దమ్మ కూడా అంతే. నాకు ఇద్దరు పెద్దమ్మలు, మా నాన్న వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ అనమాట. మా నాన్న కన్నా ముందు ఒక మేనత్త ఉంది. మేమందరం కలిసే ఉన్నాం. బ్రదర్స్ అందరూ ఒకే ఇంట్లో చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం అనమాట. సో అంతా మాకు అటాచ్మెంట్ అలా. సో మా పెద్దమ్మ వంటలు కూడా చాలా బాగా చేస్తుంది. ఈ చిన్న పెద్దమ్మ తిను కుకింగ్లో పర్ఫెక్ట్ అనమాట. అండ్ పూజ చూడండి ఎంత బాగా చేసుకోయిందో. తినకు చాలా ఓపిక, ఇలా ఫుడ్లో కానీ పూజలో కానీ ఎంత బాగా అన్నీ పర్ఫెక్ట్గా చేస్తుంది. అండ్ తిన్న రెసిపీస్ నేను మీకు ఎప్పుడైనా చూపిస్తాను. అండ్ మేము చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం కాబట్టి నాకు మమ్మీ డాడీ సపరేట్, పెద్దమ్మ పెద్దనాన్న అట్లా ఏం లేదు. నాకు అందరూ ఒకటే.
సో మాకు ఎప్పుడు అట్లా డిఫరెన్సెస్ లేవన్నమాట. అండ్ ఇక్కడ మా వజ్ర అన్న వాళ్ళ ఇంటికి వచ్చినా, ఇలా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా అక్కడ వాళ్ళ ఇంట్లో నిర్విత వినీష్తో ఆడుతూ ఉంటాడు వాళ్ళ పిల్లలతో. అండ్ ఇక్కడ ఇలా సిస్టమ్ ముందర కూర్చొని ఆ కీబోర్డ్లో ఏదో ఒకటి నొక్కుతూ ఉంటాడనమాట. అండ్ ఇక్కడ మా పెద్దమ్మనకి తాంబూలం ఇస్తుంది. తిను మా పెద్దమ్మ. హాయ్. అండ్ ఈయన మా చిన్న పెద్దనాన్న, మా డాడీ వాళ్ళ సెకండ్ అన్న. అండ్ ఇక్కడ నుండి మేము గుడికి వెళ్ళాము. సో నేను బెంగళూరులో గుడికి వెళ్ళాక చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 8-9 months అయిపోయింది. సో నాకు ఎందుకో పండుగ రోజు గుడికి వెళ్ళాలనిపించింది. అందుకు మేము ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము. నేను మా నాన్న అంతే, వజ్ర రాలేదు. సో ఈ వెంకటేశ్వర స్వామి గుడిలోనే నేను అమ్మవారు ఉంటారు అనుకున్నాను, కానీ ఇక్కడ అమ్మవారు లేరు. సో అందుకు నేను మళ్ళీ అమ్మవారి గుడికి కూడా వెళ్ళాను, దసరా అని. సో ఈ గుడిలో ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ మా లక్ ఏంటంటే ఈ గుడిలో ఎవ్వరు లేరు, నేను మా డాడీ పూజారి తప్ప. లైక్ మనం ఎప్పుడైనా గుడికి వెళ్తే ఫస్ట్ వినాయకుడిని దర్శించుకుంటాం కదా, తర్వాత నేను అన్ని ప్రదర్శనలు చేస్తున్నాను. ఈ పక్కన చూడండి టెన్నిస్ కోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ షిరిడి సాయిబాబా ఉన్నారు. ఇక్కడ శివలింగం, నంది ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి. అండ్ ఈ గుడికి వెనకాలే ఇలా ఒక కట్ట ఉంది. ఈ కట్ట మీద రావి చెట్టు, వేప చెట్టు ఉన్నాయి, అలాగే నాగులు ఉన్నాయి. సో జనాలు పండగలప్పుడంతా వచ్చి ఇక్కడ పూజ చేసి రావి చెట్టు చుట్టూ, వేప చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అండ్ ఇక్కడ రాముల వారు ఉన్నారు.
ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. ఇది ధ్వజస్తంభం. గుళ్ళోకి 2 సైడ్స్ నుంచి ఎంటర్ అవ్వచ్చు. గుడి లోపల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. అండ్ ఈ గుడి అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుండి అమ్మవారి గుడికి వెళ్తున్నాం. ఈ అమ్మవారి గుడిలో చౌడేశ్వరి అమ్మ ఇంకా అలాగే కొంతమంది అమ్మవార్లు ఉన్నారంట. సో అందుకు అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ చూస్తేనే నేను స్టన్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఒక్కరు కూడా మాస్క్ వేసుకోలేదు. సో నాకు భయం వేసింది. ఏంటి వీళ్ళు ఎవ్వరు మాస్క్ వేసుకోలేదు, ఇంత రష్ ఉంది, ఇప్పుడు ఎలా అబ్బా లోపలికి వెళ్ళేది అని అనుకున్నాను నేను. మేము ఒక 10 minutes బయటనే వెయిట్ చేసాము, కొంచెం రష్ క్లియర్ అయిన తర్వాత వెళ్దామని. అండ్ వీళ్ళు బాగా సేఫ్టీ అంతా తీసుకున్నారు. ఇక్కడ పెద్దది ఇలా పెట్టి డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే లైక్ షవర్ లాగా పెట్టారు. సో అది క్రాస్ అయ్యి వెళ్ళాలన్నమాట, మొత్తం శానిటైజ్ చేసిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత అందంగా అమ్మవారిని అలంకరించి కూర్చోపెట్టారు. మొత్తం ఇక్కడ 7 మంది అమ్మవారిని కూర్చోబెట్టారు. గర్భగుడిలో 3 ఉన్నారు. అండ్ గర్భగుడి బయట 2 ఉన్నారు. అండ్ ఆ బయట 6 బయట ఇంకా 2 అమ్మవారిని, మొత్తం 7 మంది ఉన్నారు. నాకైతే చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. సో అంత అందంగా అలంకరించారనమాట. పండగ అంటేనే మనకి గుళ్ళల్లో అమ్మవార్లను బాగా అలంకరిస్తారు కదా. సో చాలా బాగుంటుంది చూడ్డానికి. అండ్ ఇక్కడ వీళ్ళు బయట ప్రసాదం ఇస్తున్నారు. లైక్ ప్రసాదం అంటే ఏదో చిన్న కప్లో అలా కాదు, ఒక మీల్ లాగే అనమాట. ఒక పెద్ద ప్లేట్లో వెజిటబుల్ పలావ్ అండ్ అలాగే కేసరి బాత్ ఇస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ అలా పెడతారంట ఇక్కడ. ఈ కర్ణాటకలో బాగా చేసుకుంటారు కదా దసరా. అంతే అండి, నా దసరా ఫుల్ డే అలా గడిచింది. అండ్ ఇవి లాస్ట్ ఇయర్ దసరా పిక్చర్స్. మేము మా అమ్మ వాళ్ళ ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నాం. అప్పుడు చూడండి వజ్ర ఎంత చిన్నగా ఉన్నాడో. లైక్ అరౌండ్ అప్పుడు తనకి 1.5 years ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ.
నాకు జాయింట్ ఫ్యామిలీస్ అంటే ఇష్టం అని చెప్పాను కదా. సో మీరందరు కూడా నాకు ఒక పెద్ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయ్యి ఇప్పుడు నా ఫ్యామిలీ జైంట్ ఫ్యామిలీ అవ్వబోతుంది. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. నేను చేసిన వేరే వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి.